కాసేపట్లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ వేదికగా దేశంలోనే తొలిసారిగా ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు జరిగే సమ్మిట్ను కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రతి ఒక్కరి కోసం పనిచేసే కృత్రిమ మేధస్సు అనే థీమ్తో జరుగుతున్న ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 2000 మంది ఐటీ రంగ నిపుణులు హాజరు కానున్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏఐసిటీ ప్రాజెక్టుపై సదస్సులో ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక సమ్మిట్లో భాగంగా ఏఐ స్టార్టప్ షోకేస్ను ప్రారంభించనున్నారు. దాదాపు 25 అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై సదస్సుకు చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న వినూత్న ప్రాజెక్టులను అందులో ప్రదర్శించనున్నారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఫోర్ట్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐటీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, రాష్ట్రంలోని అనుకూల వాతావరణాన్ని వివరించేలా ఈ ఏఐ గ్లోబల్ సదస్సును నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన అనంతరం రోడ్ మ్యాప్ను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోకపోతే అభివృద్ధి పరంగా వెనుకబడడంతో పాటు ఆర్థికంగా నష్టపోతామని ఐటీ రంగ నిపుణులు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తు మొత్తం ఏఐ మీదే నడుస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఏఐ ఎలా ఉంటుంది, మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రజలకు మరింత లోతైన అవగాహన కల్పించేలా ఈ సదస్సులో చర్చించనున్నారు.